సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. మార్చి 25, 2021న 80,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ 10th పాస్. వయసు 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు. ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు. ఎత్తు పురుషులకు 170 సెంటీమీటర్లు, మహిళలకు 157 సెంటీమీటర్లు. ఎస్ఎస్సి జీడీ 2016 కానిస్టేబుల్స్ లో ప్రపంచం సృష్టించిన షామ్ ఇన్స్టిట్యూట్. అలాగే 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించిన కొంతమంది మా విద్యార్థుల మనోభావాలు. హాయ్ అండి, నా పేరు భూమి అండి. నేను ఇలా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. నాకు ఇలా ఎస్ఎస్సి జీడీ వచ్చిందండి. నా పేరు జి మణికంఠ. నేను విజయనగరం జిల్లా వాసిని. 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫలితాల్లో నేను సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించానండి. నా పేరు నరేష్. ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గెద్దనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్. నేను 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నా పేరు వెంకటేష్. నేను శ్రీకాకుళం జిల్లా మాది. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్లో 2018 సిఐఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు గౌరబాబు. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాబంద గ్రామం. నేను ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సి జీడీ ఫలితాల్లో సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా పేరు కే వేణుగోపి. నేను రీసెంట్గా రిజల్ట్ వచ్చిన ఎస్ఎస్సి జీడీలో సిఎస్ఎఫ్ జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు భాగ్యలక్ష్మి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు మురళి. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2018 ఫలితాలలో నేను సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు కె ప్రశాంత్ కుమార్. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దీంతోపాటు మరో 3 ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయ్యాను. మన గవర్నమెంట్ సచివాలయంలోని, మళ్ళీ ఆర్పిఎఫ్లోని వేరే యాన్సిలరీ పోస్ట్ వచ్చింది. అలాగే జీడీకి కూడా వెళ్ళాను. జీడీ కూడా సెలెక్ట్ అయ్యాను. నా పేరు ఎం వరాల నాయుడు. మాది విజయనగరం. నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మై నేమ్ ఈజ్ ఎస్ దొరబాబు. నాది విశాఖపట్నం డిస్టిక్. ఐఎమ్ రీసెంట్లీ సెలెక్టెడ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇన్ ఎస్ఎస్సి జీడీ. నా పేరు లంక సత్యనారాయణ. నేను రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను. ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యాను. నా పేరు బర్ల శేఖర్. మాది నిడగల్ల గ్రామం, సీతనా మండలం, విజయనగరం జిల్లా. నేను శామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. నా పేరు బి మహేంద్ర. మాది ప్రకాశం జిల్లా కందుకూరు మండలం. నేను 2019 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రజెంట్ గుంటూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, జీవితంలో ఒక వ్యక్తి ఏదన్నా సాధించాలి అని అంటే అది ఎప్పటి నుంచి అనేది ఆ వ్యక్తికి ఉండాలనే దాని మీద చిన్న పాయింట్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే, నేనేమంటానంటే, ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని అంటే, ఆ వ్యక్తికి స్కూల్ డేస్ నుంచి, అంటే మనం స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా మనం ఏం అవ్వాలనుకున్నామో ముందు ఒక క్లారిటీ అనేది మనకు రావాలి. అది ఎలా అంటే, ప్రజెంట్ నేనే తీసుకుంటాను. నేనే ఉదాహరణగా మీకు ఒక పాయింట్ చెప్తాను. నాకు చిన్నతనం నుంచి కూడా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఒక ఇష్టం ఉండేది. కాబట్టి ఆ వేలో నేను ఏంటంటే 10th ఫినిష్ చేశాను. అదేవిధంగా ఎన్సీసీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అంటే నెక్స్ట్ నేను ఎస్ఐ అవ్వాలంటే నేను చేయాలి, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. కాబట్టి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు ఒక డిగ్రీ కావాలి కాబట్టి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా నా స్టెప్ బై స్టెప్ ఏంటంటే నా లక్ష్యం వరకు నేను అడుగు వేశాను. అదేవిధంగా మీరు కూడా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారనే దాని మీద మీకు ఒక స్పష్టత అనేది స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి నీ ప్రయాణం అనేది సాగాలి. ఇన్ కేస్ మీరు సివిల్సే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, లేదా గ్రూప్ 1 కొట్టాలనుకుంటున్నారు, లేదా ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఏదేమైనా మీ యొక్క లక్ష్యం పట్ల మీకు ఒక స్పష్టత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీ అడుగు ప్రయాణం అనేది ముందుకు కదలాలి అని అంటే
అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు దాని మీద ఖచ్చితంగా ఒక స్పష్టత తెచ్చుకోండి. ఇప్పటి నుంచే మీ లక్ష్యం వైపు మీరు అడుగులు వేయచ్చు. ఆ విధంగా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అలా ముందుకెళ్ళిన తర్వాత సపోజ్ బీటెక్ అయిపోయింది లేదా డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు, లేదా ఎస్ఐ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు, లేదా సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు, అంటే జాబ్ అవ్వాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి? ముందు నుంచే డిగ్రీ లేదా బీటెక్ నుంచే నీ యొక్క లక్ష్యం సంబంధించినటువంటి ఒక సిలబస్ అనేది నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది చాలా మంచిది. ముందుగా నీకు ఒక అవగాహనతో ముందుకెళ్తావు. అదేవిధంగా నువ్వు బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్తావు. ఆ కోచింగ్లో నీకు ఒక ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలి నువ్వు. అది ఎనీ ఇన్స్టిట్యూట్, అది నీ పర్సనల్. బట్ నేనైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. అది మీ చాయిస్, మీకు ఎక్కడ కన్వీనియంట్ని బట్టి ఎంచుకోండి. ఆ ఎంచుకునే ముందు మనం ఎక్కడికి వెళ్తే సక్సెస్ అవుతామో అది కూడా తెలుసుకోవాలి. సక్సెస్ రేట్ ఎక్కడ ఉందో కూడా మనం చూసుకోవాలని నా అభిప్రాయం. అయితే కోచింగ్కి వెళ్ళాలి, ఏ కోచింగ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకసారి మీరు చూసుకోండి. కోచింగ్ అనేది వచ్చిన తర్వాత ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాము. ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ముందుగా కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు మనం చేయాల్సింది ఒకటే, రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఏ రోజు చెప్పిన సిలబస్ తప్పకుండా ఆ రోజు మనం చదవగలగాలి. అలా చదివినప్పుడే నీకు ఒక రివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎవ్రీడే టెస్టులు అనేవి జరుగుతూ ఉంటే ఆ టెస్టులను కూడా మనం మంచిగా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసేటప్పుడు అంటే మనకు సపోజ్ కొత్తగా వెళ్ళాం కాబట్టి సపోజ్ ఒక 20 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే మనకు ఒక 10 లేక 15 వస్తుంటే, కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి టాప్ రావడం లేదు, అలానే లో రావడం లేదు. ఒక మిడిల్ ఆర్డర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కోచింగ్లో మనం చేయకూడని ప్రధానమైన విషయాలు ఏంటంటే, కోచింగ్కి వచ్చిన తర్వాత ముందుగా మనం ఎలా ఉంటామంటే మన గ్రామం నుంచి రాగానే కోచింగ్లో కొత్తగా ఉంటాము, కొద్దిగా అర్థం కాకపోతే ఫీజు కట్టి వెళ్తూ ఉంటాము. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. అదేవిధంగా మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మనం ఇంటికి వెళ్తూ ఉంటాము, అది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మనం లగేజ్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చాము అని అంటే, కోచింగ్ తీసుకుంటున్నాము అని అంటే, మళ్ళీ మన లగేజ్తో ఇంటికి వెళ్ళాము అని అంటే ఒక ఉద్యోగంతోనే మనం వెళ్ళాలి. లేకపోతే మనం కోచింగ్కి అన్ఫిట్ అని నేను అంటాను. ఎందుకనంటే మన వే అంతా ఎడ్యుకేషన్ మీద ఉండాలి తప్ప ఇంటి మీద ఉండకూడదు అనేది నా అభిప్రాయం. అదేవిధంగా కోచింగ్ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో మనీ తీసుకొచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా చాలా మనం మిస్టేకులు చేస్తుంటాము. సినిమాలు షికార్లు అని తిరుగుతూ ఉంటాము. అవన్నీ వేస్ట్ అని నేను అంటాను. అదేవిధంగా మనం ముందుకెళ్తే కోచింగ్ అయిపోయింది. కోచింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మన ప్రయాణం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ డేస్ అవి. ఎందుకనంటే నువ్వు కోచింగ్ తీసుకున్నావు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోచింగ్ తీసుకున్నావు, 6 నెలలు 7 నెలలు కూర్చొని ఆ తర్వాత ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి నీ యొక్క లక్ష్యం అనేది నీ యొక్క లక్ష్యం ఉంటుంది. నువ్వు రీచ్ అవ్వండి అప్పుడే నీకు నిర్ణయించడం జరుగుతుంది నీ యొక్క మైండ్ సెట్. ఏంటంటే కోచింగ్ అయిపోయింది, ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ అని చేయాలి. ఎలా రివిజన్ చేయాలి? మనం ఎలా చదివినా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయాలి. పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయకపోతే అది మనకు సరిగా మైండ్కి ఎక్కదు. మరి మనం అంతసేపు మా బుక్ మీద కూర్చొని మనం ఏం చేసామన్నదని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్న తర్వాత మనం పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఉంటాము. అలా మెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ ఎన్నిసార్లు అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నీకు అంత మంచిది. ఎన్నిసార్లు అయితే నువ్వు రివిజన్ చేస్తూ ఉంటావో అంత బెటర్. ఎందుకంటే ఒక రోజులో దాదాపుగా 12 నుంచి 13 గంటలు నువ్వు బుక్ మీద చదువుతూ ఉంటే అది నీకు చాలా ఉపయోగం. ఎందుకంటే మన పని అదే కదా, మన ఇంటికాడ నుంచి వచ్చాము, కోచింగ్ అని వచ్చాము, మనకి వేరే పని లేదు కదా. రెండో పని మనం చదువుకోవటం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవటం, రూమ్కి వచ్చి ప్రిపేర్ అవ్వటం, ఇదే మన పని. అలాగే ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతాయండి, గ్రాండ్ టెస్ట్లు అలా జరుగుతూ ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సండే ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మనం మంచిగా అటెంప్ట్ చేయాలి. మనం ఎక్కడ లోపం చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోపాన్ని మనం చూసుకోవాలి. అలా చూసుకోకపోతే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం మనకు తెలియదు. కాబట్టి మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం, ఏ సబ్జెక్ట్ మనం వీక్గా ఉన్నాం, ముందుగా ఆ పాయింట్లు మనం రాసి పెట్టుకోవాలి. దాన్ని ఎక్కువగా తరువుగా చదవడం ట్రై చేయాలి. అలా చదివినప్పుడు మనకేంటంటే అది అక్కడ మార్క్స్ అనేది మనం పోగొట్టుకోకుండా ఉంటుంది. అదేవిధంగా బుక్స్ విషయానికి వస్తే నేనేమంటానంటే, నా మటుకు నేను ఇన్స్టిట్యూట్ బుక్స్ మాత్రమే చదివాను. నా నోట్స్ నేను చదువుకున్నాను, అదర్గా బయటకు వెళ్ళలేదు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం. చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, మీరు కేవలం ఇన్స్టిట్యూటే చదివారా, ఆడితోనే మీరు ఉద్యోగం కొట్టారంటే ఎస్, నేను అలాగే చదివాను. ఆ బుక్స్ తోటి నేను 4 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఆ 4 ఉద్యోగాల్లో ది బెస్ట్ అని ఎంచుకున్నాను. కేవలం ఓన్లీ మన నోట్స్ చదువుకోవడానికే మనకు టైం ఉండదు. అలాంటప్పుడు బయటికి వెళ్ళి చదువుకునే బుక్స్ మీద అంత ఫోకస్ ఉండదు. కాబట్టి నువ్వు ఏం చదువుతున్నా నీ నోట్స్ మీద నీకు ముందు కమాండింగ్ ఉండాలి. అది ఏదైనా చదువు నువ్వు
అది మాత్రమే చదువు. నువ్వు ఒక మెటీరియల్ చదువుతున్నావా అది మాత్రమే చదువు తప్ప ఇంకో బుక్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫుల్ ప్లెజ్డ్గా 10 times నువ్వు రివిజన్ చేసి ఆ బుక్ మీద ఫుల్ కమాండింగ్ వచ్చిందాక నువ్వు ఏ బుక్కి వెళ్ళినా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా నీకు ప్లస్సే. కానీ ముందు మనం చదువుకున్న బుక్ని పక్కన పెట్టేసి ఇంకో బుక్ తెచ్చుకొని దాని కొన్నాళ్ళు చదివి మళ్ళీ ఇంకో బుక్ తెచ్చుకొని దానివల్ల నీకు ఉపయోగం లేదు, నీ డబ్బులు ఖర్చు అవడం తప్ప. ఇంకోటి ఏంటంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది ప్రతి నోటిఫికేషన్ రాస్తూ ఉంటారు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయని, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయని, ఏది రిలీజ్ చేసినా కూడా ప్రతిదీ రాస్తుంటాం. అంటుంటారు నిజమే, అలా రాయటం బెటరే. బట్ ఎప్పుడు నీకంటూ ఒక సబ్జెక్ట్ గ్రిప్ వచ్చిన తర్వాత అలా రాసిన ప్రతి ఉద్యోగం నీదవుతుంది. నీకాడ ఏ సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు ఎలాగా రాస్తావు? దానివల్ల ఖర్చు తప్ప ఏం లేదు. ఆ అప్లికేషన్ అది అప్లై చేయడానికి 500 ఛార్జీలు, నీ ఫుడ్ ఖర్చు అని చూసుకుంటే దాదాపు ఒక 2000 దాకా నీకు ఖర్చు అవుతుంది. అంటే ఏ సబ్జెక్ట్ లేకుండా నువ్వు 2000 వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగా రాయండి, 1-2 అవగాహన కోసం రాసుకోవచ్చు. కానీ ఎక్కువగా రాసేస్తుంటారు. చాలామందిని చూసాం, నా ఫ్రెండ్స్ చూసాము, బయట ఇన్స్టిట్యూట్లో కూడా చూడటం జరుగుతుంది. అలా కాకుండా మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్ట్ మీద ఒక కమాండింగ్ వచ్చిన తర్వాత ఏదైనా రాయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇంకా పోతే మొబైల్ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది పెంచుకోవాలి అంటే మొబైల్ ఫోన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయండి పూర్తిగా అవాయిడ్ చేయమని కాదు. ఫోన్స్ వస్తాయి, మనకి కాల్స్ వస్తాయి, మన పేరెంట్స్ నుంచో మన బంధువుల నుంచో వస్తూ ఉంటాయి. వాటి వరకు ఓకే, అది జస్ట్ ఈవినింగ్ పూట ఎప్పుడో ఒకసారి చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ మనతో ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మనతో మాట్లాడే అంత టైం వాళ్ళకి ఉండదు, మనకే ఉండదు. కాబట్టి ఏదో రోజులో ఒకసారి మాట్లాడుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా కోచింగ్లో స్టార్ట్ చేసిన తర్వాత మధ్య గ్యాప్ తీసుకుంటూ ఉంటాము చదువుకోవడానికి. ఆ గ్యాప్లు అనేది అనవసరం నేను అంటాను. ఒక 15 daysకి ఒకసారి గ్యాప్ తీసుకుంటే బెటర్. కానీ డే బై డే గ్యాప్ తీసుకోవటము సర్టన్ టైంలోనే మనం అది చాలా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే చదివేటప్పుడు మనం ఎలా చదువుతామంటే చాలామంది నేను చూసినంత వరకు ఒక సబ్జెక్టు కంటిన్యూగా 1 week చదువుతారు. అంటే సిలబస్ అయిందాక మళ్ళీ పక్కన పెడతారు. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అలాగా దాదాపుగా అన్ని సబ్జెక్టులు నీకు కవర్ అయ్యేకి 2 months అవుతుంది ఒక రివిజన్కి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1 week నువ్వు చదివిన తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది నీకు? మళ్ళీ 2 months తర్వాత వస్తుంది. నేనేమంటానంటే ప్రతి సబ్జెక్టు ప్రతిరోజు చదవాలని నేను అంటాను. మార్నింగ్ 5కి లేవండి, 5కి లేసి స్టార్ట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ ఈవినింగ్ 10:30 వరకు మీకు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. అది టైం టేబుల్ సెట్ చేసుకుంటే. నేనైతే అలాగే చదివాను, అలానే ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు మన సబ్జెక్ట్ మనం చదువుతూ ఉంటే ఆ టాపిక్లో బిట్లు ఇంకో టాపిక్ తగులుతూనే ఉంటాయి. అంటే మనం మర్చిపోకుండా అవకాశం ఉంటుంది, మర్చిపోయేదానికి తక్కువ అవకాశం ఉంటుంది, బాగా గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా ఏంటంటే ఒకే సబ్జెక్ట్ అన్నిసార్లు చదవటం వల్ల మనం అనేది ముందుకు వెళ్ళలేము. అది ఒకసారి మీరు చదివేటప్పుడు గమనించాలి. ఇంకో విధంగా అనవసరమైన విషయాల్లో తలదూరుస్తూ ఉంటాం మనం కోచింగ్ వచ్చిన తర్వాత. అవన్నీ వేస్ట్. నీ పని ఏంటో నువ్వు అది చూసుకోవాలి. ఇంకోటి కోచింగ్లో క్లాస్లో మనం క్లాస్ జరుగుతూ ఉంటుంది. అందులో సార్లు మధ్యలో బిట్లు అడగటం జరుగుతూ ఉంటుంది. అందులో కొంతమంది బాగా షార్ప్గా చెప్తుంటారు, కొంతమంది చెప్పలేకుండా పోతుంటారు. బట్ నేనేమంటానంటే ఆ షార్ప్గా చెప్పే వ్యక్తి ఆల్రెడీ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాడేమో, అతను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడేమో. అలాంటప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకొక నెల గడిస్తే నువ్వు అలాగ చెప్తావు. అలా చెప్పడానికి నువ్వు ట్రై చేయాలి. నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను, నేను ఎందుకు చదవలేకపోతున్నాను, ఆ వ్యక్తిలాగా నేను ఎందుకు చదవలేకపోతున్నాను, ఆ వ్యక్తికున్న టైం ఒకటే, నాకున్న టైం ఒకటే, ఆ వ్యక్తి తీసుకున్న కోచింగ్ ఒకటే, నేను తీసుకున్న కోచింగ్ ఒకటే, ఆ వ్యక్తి చెప్పే సారు ఒకటే, నాకు చెప్పే సారు ఒకటే. ఆ వ్యక్తి గెయిన్ చేసుకున్న విధంగా నేను ఎందుకు గెయిన్ చేసుకోలేకపోతున్నాను సబ్జెక్ట్ని, నేను ఎందుకు స్వీకరించలేకపోతున్నాను ఆ సబ్జెక్ట్ని, నేను ఎందుకు వినలేకపోతున్నాను ఆ సబ్జెక్ట్ని అని మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఒక వ్యక్తికి బాగా వస్తుంటే మార్క్స్ 100 మార్క్స్ పెడితే 95, 90 అలా వస్తుంటే అలా నేను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నానని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ వ్యక్తిని మీరు సలహాలు అడగవచ్చు, తప్పులేదు. ఎందుకంటే చదివే వ్యక్తి కాడికి వెళ్ళి అరే బాబు నేను చదవలేకపోతున్నాను, నాకు ఇలా మార్క్స్ ఇలాగే వస్తాయి, నువ్వు ఎలా చదువుతున్నావు ఒకసారి నాకు చెప్తే నేను ట్రై చేస్తాను అని మీరు ఆ వ్యక్తిని అడగడం తప్పులేదు. ఆ వ్యక్తిని అడిగేసి మీరు మార్క్స్ కూడా అలా కూడా మనం సక్సెస్ సాధించవచ్చు. ఇంకోటి ఏమంటానంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ విషయం అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక ఎస్ఐగా చేస్తున్నాను, ఒక కాంపిటేటివ్లో సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాను. బట్ నేననేది ఇలా చదివాను అలా చదివానని చెప్పగలుగుతాను. ఇలా చదివితే మీరు సక్సెస్ అవుతారు, ఇలా చదివితే మీరు ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుందని చెప్తాను. కానీ నేను ఎక్కడ మిస్టేకులు చేయాలని నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే నేను చేయకుండా విజయం సాధించాను కాబట్టి. బట్ ఎవరైతే విజయం సాధించకుండా ఉన్నారో వాళ్ళని అడిగితే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్ మనం ఎలా చేస్తామనేది ఆ వ్యక్తి క్లారిటీగా చెప్తాడు. విజయం సాధించిన వ్యక్తి కన్నా విజయం సాధించిన వ్యక్తులనే మీరు ఎక్కువ అడగాలని నా అభిప్రాయం. ఎందుకంటే
వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్లు చేస్తున్నారో ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు ఎక్కడ నష్టపోయారో కూడా మీకు చెప్తారు. ఏ విషయం మీద వాళ్ళు సాధించలేకపోయారో, ఏ విషయం పట్టుకొని వాళ్ళు ఏలకాడి దాన్ని జీవితాన్ని వాళ్ళకి పణంగా పెట్టారో ఆ విషయాన్ని మీరు వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీగా చెప్తారు. అందుకే ఒక వ్యక్తి విజయం సాధించే వ్యక్తిని అడిగే ముందు విజయం సాధించని వ్యక్తులను ఒక్కసారి మీరు అడిగి తెలుసుకుంటే కోచింగ్లో మనం కాంపిటేటివ్లో ముందుకెళ్తామని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను చేసింది కూడా అదే. నేను కూడా సాధించిన వాళ్ళకన్నా సాధించని వాళ్ళకన్నా ఎక్కువ నేను నేర్చుకున్నాను. వాళ్ళని బట్టి నేను ముందుకెళ్ళాను. ఇంకొకటి వస్తే మనలో ఉన్నటువంటి ప్రధానమైన అపోహ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు, అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. నేను బీకాము, నేను బీఎస్సీ, నువ్వు బీఏ. బట్ బీఎస్సీ వాడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, బీకామ్ వాడికి ఏమీ లేదు, బీఏ వాడికి హిస్టరీ పాలిటీ అన్నీ ఉంటాయి, ఇదంతా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సబ్జెక్టు, వీళ్ళు చాలా సింపుల్గా జాబులు కొడతారు అని అంటారు. నేను దాన్ని కరెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే నేను ఒక బీఎస్సీ స్టూడెంట్ని, బట్ నాకు ఎలాంటి నాలెడ్జ్ పరంగా జీరో నాలెడ్జ్తో నేను ఒక ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. నేను ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఫెయిల్ అవుతూ సప్లిమెంటరీ రాసుకుంటూ నేను ముందుకు వచ్చాను. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నేను జీరో నాలెడ్జ్ తోటి నేను ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినట్టు నేను ఎలాంటి మ్యాథ్స్ రాదు నాకు. అలాంటిది కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకొని జీరో నాలెడ్జ్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. సపోజ్ బీకామ్ అబ్బాయి అంటాడు లేదా బీఏ అబ్బాయి అంటాడు, మీరు బీఎస్సీ వాళ్ళు బాగా మ్యాథ్స్ చేస్తారంటారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకుండే మ్యాథ్స్, నీకుండే ప్రతి సబ్జెక్ట్ కూడా 10th క్లాస్ బిలోదే. 10th క్లాస్ వరకు అందరూ ఈక్వలే కదా, ఆ తర్వాత చేంజ్ అయింది. బట్ 10th క్లాస్ సబ్జెక్టే కాబట్టి నీకు ఆ పదాలు ఐడియా ఉంటాయి, ఆ సబ్జెక్ట్ అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే బీఎస్సీ వాళ్ళకన్నా బీకామ్ బీఏ వాళ్ళు బాగా జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ అనేది 10th వరకు ఉన్న మ్యాథ్స్ ఇస్తారు కాబట్టి మనం అందరికీ అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. ఎవరైనా కూడా మనం చదవాలే కానీ ఏదైనా రాందంటే ఏది ఉండదు. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను ఫేస్ చేసింది మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. బేసిక్గా కోచింగ్కి వచ్చాము అని అంటే మనం ఎంతో కొంత అంటే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది మనకి. ఏదో అప్పు చేసి వస్తుంటాము నిజంగా చెప్పాలంటే, లేదా ఎవరికైనా ఫ్రెండ్స్ కాడ తీసుకొని మళ్ళీ ఇస్తాము, కోచింగ్ అయిపోయాక తీసుకొని వస్తుంటాము. అలా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాంపిటేటివ్లో. కాబట్టి ఈ మనీ అనేది మనం ఎలా సఫిషియెంట్గా వాడుకోవాలి, మన జలసాలకు వాడుకోకుండా మనం ఓన్లీ కోచింగ్కి, మన రూమ్కి ప్లస్ ఫుడ్కి మాత్రమే ఉపయోగించుకునే చూడాలి. అనవసరమైన తాగుళ్ళకి కానీ ఇలా తిరుగుళ్ళకి కానీ అని మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉంటే చాలా బెటర్. ఒకసారి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు ఎంత ముఖ్యమో అనేది నేను చెప్తాను. మనం మార్నింగ్గా అంటే మన పేరెంట్స్ విషయం ఒకసారి తీసుకుంటే మనకి ఆ 20,000 30,000 ఇచ్చి పంపిస్తారు. అవి ఎలా వచ్చినది మీకు ముందుగానే తెలిసి ఉంటుంది. అప్పు చేసి అవి తీర్చడానికి ఎంత వడ్డీ అవుతుందో కూడా మీకు తెలుసు. ఆ విధంగా మన తల్లిదండ్రులు అవి తీర్చడానికి ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళు పనికి వెళ్తారు. ఈవినింగ్ 6-7 గంటల వరకు వాళ్ళు పనిచేసి నీకు తెచ్చిన మనీని వాళ్ళు కూడబెట్టి నీకు ఇచ్చిన మనీ వాళ్ళు బాకీలు కడతారు. అంటే నీ తల్లిదండ్రులు నీ కోసం అంతా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు నీ తల్లిదండ్రుల కోసం అనేది ఒకసారి నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించలేకపోతే మనం వేస్ట్. అదేవిధంగా ఇప్పుడు మన తల్లిదండ్రులు అంత కష్టపడ్డారు కదా, అంత కష్టపడుతున్నప్పుడు నువ్వెంత కష్టపడాలి అంటే 30,000 రూపాయలు నీకు వడ్డీ డబ్బులు కట్టడానికి నీ తల్లిదండ్రులు ఉదయం 5 గంటలకు లేచి తినక ఎండకి ఎంతో కష్టపడితే సాయంత్రానికి వచ్చేది 500 రూపాయలు మాత్రమే. ఈ 500 కోసం అంత కష్టపడుతుంటే జీవితాంతం నీకు ఒక భవిష్యత్తు రావడానికి నువ్వెంత కష్టపడాలి అనేది ఒకసారి ఆలోచించుకో. నేటి యువతలో నేను చూస్తున్నాను, చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మార్నింగ్ 6కి లేస్తాము, 8కి లేస్తాము, మాకు అలవాటు లేదు. అలవాటు ఎవరికి ఉండదు, అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ మనం అలవాటు చేసుకోవాలి. పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి తప్ప పరిస్థితులు మనకు అనుకూలంగా చేసుకోకూడదు. చేసుకుంటే ఇప్పుడు అది చాలా ఇబ్బందులకు గురి చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మా ఉదయాన్నే చదువుకునే అలవాటు ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే సక్సెస్ అనేది ఎలా ఉండాలి అని అంటే, ఒకవేళ నువ్వు విజయం సాధిస్తే నీతో పాటుగా నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, నీ బంధువులు హ్యాపీగా ఉంటారు, నీ చుట్టుపక్కల సమాజం, నీ గ్రామం అంతా హ్యాపీగా నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అదే ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయితే నిన్ను ఎలా ట్రీట్ చేస్తారనంటే, సమాజంలో నిన్ను ఒక వ్యక్తిగా కూడా ట్రీట్ చేయరు, నిన్ను ఒక శత్రువులాగా ట్రీట్ చేస్తారు. నువ్వు ఒక ఓడిపోయావు, నీతో పాటుగా నీ తల్లిదండ్రులు మాత్రమే ఓడిపోయారు. బట్ నిన్ను నీ గురించి చెప్పడానికి నీ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తుంటారు. పలానా వ్యక్తి వెళ్ళాడు, పలానా చోట కోచింగ్ తీసుకున్నాడు, బట్ ఏం సాధించలేకపోయాడు, చేతగాక వచ్చేసాడు అన్న ఎన్నో మాటలు అనుభవించాల్సి వచ్చింది. అంటే చాలా అవమానాలు ఎదుర్కొంటావు. అలాంటివి కాకుండా నువ్వు వెళ్ళావు అంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి రావాలి. లేకపోతే అది నీ యొక్క విజ్ఞతకే సంబంధించిన విషయం కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. ఓకే, ఇంకా తర్వాత విషయానికి వస్తే, కోచింగ్ సెంటర్లో క్లాస్లో మనం ఎలా అంటే మన బిహేవియర్ అనేది పక్కన పెడితే ఎలాగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు నమ్ముకున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ పట్ల పూర్తి నమ్మకం నీకు ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క ఫ్యాకల్టీ మీద పూర్తి నమ్మకం నీకు ఉండాలి. అలా ఉన్నట్లయితే నీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నేను చదువుకుంటే ఉద్యోగం సాధించగలుగుతాను అనేది ఖచ్చితంగా మీకు ఒక లక్ష్యం, అంటే ఆ విధమైనటువంటి ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు అలా అంటున్నానంటే, ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తితో మనం మాట్లాడడం. అదేవిధంగా ఒక వ్యక్తి చెప్పే సబ్జెక్ట్ నచ్చపోతే ఆ వ్యక్తి చెప్పే సబ్జెక్టు మనకు నచ్చదు. అంటే కోచింగ్ సెంటర్ ఉంచుకున్న తర్వాత మనం ఏం చేయాలి అన్నదాన్ని నేను చెప్తాను. ముందు ఒక ఇన్స్టిట్యూట్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మనం ఎంచుకుంటాము, ఆ ఎంచుకునే ఇన్స్టిట్యూట్ పట్ల నీకు పూర్తి నమ్మకం ఉండాలి. ఆ ఫ్యాకల్టీ పట్ల పూర్తి నమ్మకం ఉండాలి. బేసిక్గా చెప్పాలంటే ఒక వ్యక్తి నచ్చపోతే ఆ వ్యక్తి మనం మంచి చేసినా చెడు చేసినా ఆ వ్యక్తి ఏం చేసినా మనకు నచ్చదు. అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ మీద నీకు విపరీతమైన అభిమానం పెంచుకో. ఎందుకు పెంచుకోవాలంటున్నానంటే, ఆ వ్యక్తి మీద అభిమానం అనేది ఉంటే ఆ వ్యక్తి చెప్పే సబ్జెక్ట్ కూడా మనకి అభిమానంగానే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కూడా మనకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి బేసిక్గా మన ఫ్రెండే మనకు నచ్చపోతే వాడు మంచి చెప్పినా మనం వినము. అదేవిధంగా ఇక్కడ ఈ ఫ్యాకల్టీ కూడా నచ్చకపోతే ఆయన చెప్పే సబ్జెక్టు మీకు నచ్చదు. కాబట్టి వీలైనంత వరకు ఫ్యాకల్టీని నమ్మండి, ఫ్యాకల్టీ మీద అభిమానం పెంచుకోండి. వాళ్ళు చెప్పే ప్రతి సబ్జెక్టు కూడా, ప్రతి పాయింట్ కూడా మీరు వినడానికి బాగుంటుంది. అదేవిధంగా మీరు రాసే నోట్స్ పట్ల మీకు నమ్మకాన్ని కుదుర్చుకోండి. మీ నోట్సే మీకు ఇంపార్టెంటు, తర్వాత ఏదైనా రావచ్చు. మీ నోట్స్ స్పష్టంగా మీరు చదివి ప్రిపేర్ అయ్యి ఈ నోట్స్ చాలు అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఎందుకంటే బాగా నోట్స్ ప్రిపేర్ అవ్వండి, ఫర్దర్గా బిట్లు ప్రాక్టీస్ చేయండి. అంటే మెంబర్ ఆ బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత ఉపయోగం. ఎందుకంటే ఆ బిట్లో నుంచే మనకి ఎగ్జామ్లు అడగవచ్చు. ప్రీవియస్ పేపర్లు బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వాటిని బాగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. నేనైతే అలాగే నా నోట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. నేను బయటికి ఏం వెళ్ళలేదు, అంత టైం కూడా నాకు లేదు. ఇంకోటి ఏంటంటే, మనం కోచింగ్ తీసుకున్న తర్వాత ఏదైనా కూడా ఒక రోజులో మనకి రాదు. లాంగ్ పీరియడ్ కోచింగ్లో ఉండడానికి ట్రై చేయండి. ఏదో 2 నెలలు 3 నెలలు కాకుండా మినిమం 1 year 1.5 year మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకన్నానంటే, ఈ సిలబస్ అనేది చాలా డెప్త్. ఒక మహాసముద్రం లాంటి సిలబస్ని మనం ఏదో 1-2 నెలల్లో చదవలేము. కాబట్టి ఈ మహాసముద్రం అనేది, ఈ యొక్క సిలబస్ని మనం చదవాలంటే ఎప్పటికీ అవ్వదు. కాబట్టి కనీసం 1 year 1.5 year అయినా మనం కోచింగ్ సెంటర్లో చదువుకుంటే నీకు ఒక ఉద్యోగం అనేది నువ్వు పొందగలుగుతాము. ఏదేమైనా పట్టుదలగా మనం చదవాలి. అలా చదవలేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉన్నామనంటే మన జీవితం కూడా ఒక నిర్లక్ష్యంగానే ఉండిపోద్ది. అదే పట్టుదలగా నువ్వు చదివేవనుకో, ఏదో ఒక ఉద్యోగం నీకు వస్తుంది. ఒకవేళ ఉద్యోగమే రాకపోతే జీవితంలో ఎలా అయినా నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీకు కష్టపడే తత్వం అనేది నీకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక ఉద్యోగం సాధించడం జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా ముందుగా ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నది విషయం పట్ల మాత్రం మీకు ముందు నుంచే స్పష్టత ఉండాలి. ఇష్యూ పట్ల స్పష్టత ఉండాలి. నువ్వు చదివే సార్ల మీద స్పష్టత ఉండాలి. నీ నోట్స్ మీద, నీ మీద నీకు ముందు కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ విధంగా మీరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. నూతన బ్యాచ్ ప్రారంభం మార్చి 26, 2021. ఒక బ్యాచ్ మాత్రమే. అడ్మిషన్లకై త్వరపడండి. మరిన్ని వివరాలకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ, సెల్ 9848256254 మరియు 9848136254. శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, సెల్ 8892621234 మరియు 8892721234.